చెక్ దే ఇండియా నేడు పాకిస్తాన్ తో ఆసియా కప్ ఫైనల్ అంటూ చూస్తాం. సో మరి ఆసియా కప్ ఫైనల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో గ్రౌండ్ లోపల బయట వివాదాలు ఉద్రిక్తల నడుమ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు ఇండియా పాకిస్తాన్ రెడీ అయ్యాయి. ఆదివారం దుబాయ్ స్టేడియంలో జరిగే తుది పోరులో ఇరు జట్లు తలపడినాయి. ఈ టోర్నీలో ఆడిన 6 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచి అద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఇండియా ఈ పోర్లో ఫేవరెట్ గా బరిలో దిగుతుంది. గ్రూప్ దశ సూపర్ 4 రౌండ్ లో ఇప్పటికే 2 సార్లు పాక్ను గోడిపించిన మన టీం ముచ్చటగా 3వ ప్రత్యర్థి ఆట కట్టించి ఆ టీం ప్లేయర్ల నోరు మూయించి ట్రోఫీకి అందుకోవాలన్న కృతనిశ్చయంతో ఉంది అంటూ చూస్తా ఉన్నాం. సో మనకు మన దేశానికి పాకిస్తాన్కు ఇటు యుద్ధ వాతావరణం ఉంది 2 బార్డర్స్ మధ్య. అదేవిధంగా అసలు 2 దేశాల మధ్య పొసగడం లేదు. సో రాజకీయపరమైన అంశాలు చాలా ఉన్నాయి. సింధు జలాలను కూడా ఆపి వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నాం కదా. మరి ఎందుకు ఈ క్రికెట్లో మాత్రం ఎందుకు వీళ్ళు పాల్గొంటారు అంటే నేను గతంలో కూడా స్టోరీ చేసిన. ఇది కేవలం అమిత్ షా కొడుకు ఎవరైతే ఉన్నారో జైషా ఈరోజు ఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు పాకిస్తాన్ను మాకు ఆడడం ఇష్టం లేదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా. బీసీసీ ఒక నిర్ణయం తీసుకొని ఐసీసీ పంపచ్చు కదా. పంపారు. ఎందుకంటే ఐసీసీ ప్రెసిడెంట్గా జైషా ఉన్నాడు కాబట్టి జైషా ఆర్థిక స్వార్థ అన్ని ప్రయోజనాలు ఉంటాయి కదా, వాటిని నెరవేర్చుకోవడానికి ఈరోజు ఈ యొక్క మ్యాచ్ని దేశ ప్రజలపైన రుద్దుతున్నట్టు కనబడతా ఉంది. దేశం అంటే పడదు కదా, పాకిస్తాన్ అంటే మనకు అది కదా. అన్ని సింధు జలాలు ఆపినాం కదా, వివిధ రకాల కారణాలతో ఆ దేశంతో అన్ని ఆర్థిక వ్యాపార సంబంధాన్ని క్లోజ్ చేసుకున్నాం కదా. మనకు వాణిజ్యపరమైనటువంటి వ్యాపారం కూడా 2 దేశాల మధ్య జరగడం లేదు కదా, అన్ని క్లోజ్ చేసినాం కదా. మరి ఎందుకు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఎందుకు జరగాలి? దీనికి కారణం ఏంది అంటే అదే ఒకవేళ ఐసీసీ ప్రెసిడెంట్గా బీసీఐ ప్రెసిడెంట్ కనుక అమిత్ షా కొడుకో లేకపోతే వేరే వాళ్ళ కొడుకులో ఉంటే వేరే వాళ్ళు ఉంటే 100% ఈ యొక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు జరిగేవి కావు. ఏదో ఒక రీజన్ తోటి ఆపేవాళ్ళు. కేవలం జైషా ఉన్నాడనే ఈ యొక్క మ్యాచ్లు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్ల ద్వారా వందల వేల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతూ ఉంది. అవి నష్టపోతారనే విషయం తెలుసుకొని ఈరోజు ఈ మ్యాచ్లను కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళకి దేశం కోసం ధర్మం కోసం అంటారు కదా, దేశం కోసం ధర్మం కోసం అనే పరిస్థితి లేదు. దేశం కోసం లేదు, ధర్మం కోసం లేదు, కుటుంబం కోసం పైసల కోసం ఆర్థిక పరమైన పైసల కోసం తప్ప దేనికోసం కూడా కనబడడం లేదు. ఇది 100% వాస్తవం, గుర్తుపెట్టుకోండి ఇది.